అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిసెస్ పర్ఫెక్ట్ ఎపిసోడ్ నెంబర్ 30. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. దేవి గారు వచ్చేసరికి ఇల్లంతా సందడిగా అనిపించింది. ఆ రోజు పొద్దున్నే లేచింది సమీర. తల స్నానం చేసి బయటకొచ్చింది. కాలింగ్ బెల్ మోగటంతో డోర్ ఓపెన్ చేసింది. నిన్న అయ్యగారు పనిచేయమని చెప్పారమ్మా అంది ఆమె. ఓ నువ్వా, సరే లోపలికి రా అని గిన్నెలు కడిగి ఇల్లంతా మాప్ పెట్టేసి బయట 2 చిన్న బాల్కనీలు కడగమని చెప్పి తను పూజ గదికి వెళ్ళింది. మనస్ఫూర్తిగా పూజ చేసుకుని ఇల్లంతా ధూపం వేసింది. దేవిగారు నిద్రలేచి బయటకు వచ్చారు. ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేచావు? నువ్వు పడుకోవచ్చు కదా, పనులు నేను చేసేదాన్ని అంటుంది. మీరెందుకు నానమ్మా చేయటం? ఇవేమీ బరువు పనులు కాదు కదా, పూజ చేసుకున్నాను, ఉండండమ్మమ్మ కాఫీ పెడతాను అని వంటగదికొచ్చింది. అప్పటికే వంటగదంతా శుభ్రం చేసింది పనావిడ. నీటిగా చేసేసరికి సమీరాకి ఆవిడ పనితీరు నచ్చింది. నీ పేరేంటి అని అడుగుతుంది. నా పేరు శాంతి అమ్మా. అవునా, ఎక్కడుంటావు, ఏం చేస్తావు నువ్వు అని వివరాలన్నీ అడిగింది సమీర. నవ్వుతూ అన్నింటికీ సమాధానమిచ్చింది శాంతమ్మ. ఓ నీకిద్దరూ అబ్బాయిలేనా, పర్వాలేదైతే. మీ కోడళ్ళు ఏం చేస్తారు శాంతమ్మ? వాళ్ళు ఇంట్లోనే ఉంటారమ్మా, ఒకరికి ఒకరు పడరు, అలా నెట్టుకొని వస్తున్నాను. సపరేట్లు పెట్టేస్తాను, ఎంతకాలం అని నా దగ్గర పెట్టుకోను. వాళ్ళ పాటలు ఇంకా వాళ్ళే పడతారమ్మా. నేనెంతలా చూసినా ఏం చేసినా వాళ్ళకి నచ్చదు, అందుకే వాళ్ళ ఇష్టం వాళ్ళకి వదిలేశాను అంది శాంతమ్మ. హాల్లో కూర్చున్న దేవిగారు ఆ మాటలు విన్నారు. నీ కోడళ్ళు నీ మాట వినరైతే అంటుంది. అవునమ్మా, లేచిన దగ్గర నుంచి అన్ని పనులు నేనే చేయాలి, చివరికి కాఫీ నేనే పెట్టాలి, లేకపోతే గొడవ. నా కొడుకులు కూడా ఏమీ మాట్లాడరు. ఎల్లకాలం వాళ్ళకి చాకిరీ చేయాలంటే నా వల్ల కాదమ్మా. నా బ్రతుకు నేను చూసుకోవాలి కదా. వాళ్ళు ముద్దు పెడతారన్న ఆలోచన అయితే నాకు కనిపించడం లేదు. అందుకే నా పొట్ట గడుపుకోవాలని నేనింకా పని చేసుకుంటున్నాను. నా ఇంట్లో నేనే ఉంటున్నాను. వాళ్ళు బయట మా వారు కట్టిన పెద్ద ఇంట్లో పైన ఒకరు కింద ఒకరు ఉంటున్నారు అని తన విషయాలన్నీ చెప్పింది శాంతమ్మ. అంతా విన్న సమీరాకి బాధ కలిగింది. శాంతమ్మ లేనిదేం కాదు, ఉన్నదే. 2 కొడుకులకి సమానంగా ఇచ్చి ఈ రోజున తన బ్రతుకు తెరువు కోసం పనిచేసుకుంటుంది. వాళ్ళ మీద ఆధారపడటం ఇష్టం లేక, వాళ్ళ మాటలు పడక అనుకుంది దేవిగారు. సరే శాంతమ్మ, నువ్వేమీ బాధపడకు. నీ కొడుకులకి నీ విలువ తెలియటం లేదు, అంతే. కాఫీ తాగు ముందు అని శాంతమ్మకి కాఫీ ఇచ్చి ట్రేలో కాఫీ కప్పులు పెట్టి హాల్లోకి వచ్చింది. అప్పుడే ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు కార్తిక్. గుడ్ మార్నింగ్ కార్తిక్ అని దేవిగారికి కార్తిక్కి కాఫీ ఇచ్చింది. తను కప్పు తీసుకుని సిప్ చేసింది. టిఫిన్ ఏంటి సమీరా? నానమ్మ బాగా పెసరట్టు ఉప్మా తింటుంది కదా, అదే వేశాను. వంట నేను చేస్తాను తల్లి, ఈ టైంలో నువ్వు వండింది నీకు తినాలని అనిపించదు అంటుంది దేవి. లేదు నానమ్మ, ప్రస్తుతం వంట చేశాను అంటే ఆఫీస్కి వెళ్ళాలి కదా, టైం అవుతుందని అంటుంది. ఎందుకు సమీరా, అన్ని పనులు నువ్వే చేస్తే ఇంకా నేనెందుకు? ఇకపై అన్నీ నేను చేస్తాను. కానీ ఇంతకీ నీ ప్రెగ్నెంట్ విషయం అమ్మ వాళ్ళకి చెప్పావా? సమీర మౌనంగా కార్తిక్ వైపు చూసింది. ఏంటి అడుగుతుంటే వాడి వైపు చూస్తున్నావు? నేనే చెప్పొద్దన్నానమ్మమ్మ, 3వ నెల రాగానే అందరికీ చెప్దామని అంటాడు కార్తిక్. వాళ్ళ అమ్మ వాళ్ళ కూడానా అంటుంది దేవి. అది కాదులే నానమ్మ, ఆయన ఉద్దేశం ఏంటో నాకు తెలుసు నానమ్మ. కానీ ముందుగా అమ్మ వాళ్ళకి చెప్పినా, ఇటు మా అత్తమ్మకి ఈ విషయం తెలిసినా నన్ను ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకే 2 ఫ్యామిలీకి ఒకేసారి చెప్దామని ఆయన ఉద్దేశం అంది సమీర. సరే మీ ఇష్టం, వాడి నిర్ణయంలో తప్పు లేదులే అని దేవిగారు అనటంతో సమీర ఇంకా ఏం మాట్లాడలేదు. ముగ్గురు కలిసి టిఫిన్ చేశారు. శాంతమ్మకి టిఫిన్ పెట్టింది సమీర. ఆఫీస్ టైం అవుతుందని దేవిగారు కార్తిక్కి, ఇటు సమీరాకి లంచ్ బాక్స్ పెట్టేశారు. సరే నానమ్మ, మేము ఆఫీస్కి వెళ్తున్నాం, పని మీరేం చేయకండి. సాయంత్రం శాంతమ్మ వస్తుంది కదా, తను అన్నీ చేస్తుంది. శాంతమ్మ, సాయంత్రం త్వరగా వచ్చేయి. మా నానమ్మ ఒక్కతే ఇంట్లో ఉంటుంది, తనకి తోడుగా నువ్వు ఉంటావని సాయంత్రం తొందరగా వచ్చేయమన్నాను. వెళ్దాం అని సమీర కార్తిక్ వెళ్ళగానే
దేవిగారు శాంతమ్మ వైపు చూసి చిన్నగా నవ్వి మాటలు కలిపారు. సరే ఇంటికి వెళ్ళు శాంతమ్మ, భోజనం పెట్టిస్తాను, సాయంత్రం తొందరగా వచ్చేయి అని శాంతమ్మకి బాక్స్ పెట్టి ఇచ్చింది. శాంతమ్మ వెళ్ళగానే దేవిగారు కాసేపు టీవీ చూసి నిద్రపోయారు. ఆ తర్వాత కట్ చేస్తే, ఏమండి, ఏంటి సరోజా, ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయండి, చాలా రోజులవుతుంది కదా తనతో మాట్లాడి, ఈ మధ్యన అసలు ఫోన్ చేయటం లేదు, అంత ఖాళీ లేకుండా ఏం పని చేస్తుందో మరి అంటుంది. ఏంటి నీ బాధ, అమ్మాయి జాబ్ చేస్తుంది కదా, అన్నీ తెలిసే ఇలా మాట్లాడుతున్నావా, ఉండు ఫోన్ చేస్తాను అని సమీరాకి ఫోన్ చేశారు మోహన్ గారు. వర్క్లో ఉన్న సమీర తండ్రి దగ్గర నుంచి ఫోన్ రాగానే తన ఆనందం అంతా ఇంతా కాదు. హలో నాన్న, ఎలా ఉన్నారు, అమ్మ ఎలా ఉంది, ఏంట్రా ఈ మధ్యన సరిగ్గా ఫోన్ చేయటం లేదు, జాబ్లో బిజీనా అంటాడు. క్షమించండి నాన్న, అంటే కొద్దిగా బిజీ ఉండి చేయలేదు, అమ్మ ఎలా ఉంది, బానే ఉన్నాను తల్లి, ఏంటోరా నువ్వు ఫోన్ చేయకపోయేసరికి భయం వేసింది అంటుంది. ఎందుకమ్మా అంత భయం, ఏం లేదు తల్లి, ఎలా ఉంటుంది నీ ఆరోగ్యం అని మాటలు కలిపింది సరోజ. మాట్లాడుతుంది కానీ సమీర ఆనందం అంతా ఇంత కాదు. విషయం చెప్పాలని నాలుక చివరి వరకు వచ్చిన కార్తీక్ మాటలు తలుచుకొని తనని తాను కంట్రోల్ చేసుకుంది. సరే అమ్మా, నేను సాయంత్రం ఫోన్ చేస్తాను, వర్క్లో ఉన్నాను అని సమీర ఫోన్ కట్ చేయగానే సరోజ మోహన్ గారికి ఫోన్ ఇస్తూ, చాలా రోజుల తర్వాత అమ్మాయి సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుందండి, ఒకసారి మనం అమ్మాయి దగ్గరికి వెళ్దామా అంటుంది. అస్తమాను వెళ్ళటం కరెక్ట్ కాదు, నెక్స్ట్ మంత్ వెళ్దాం అని సరోజ తల నిమిరారు. ఆ తర్వాత కట్ చేస్తే 2 వారాలు దేవిగారు సమీరాని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. కొత్తగా పనికి చేరిన శాంతమ్మ సమీరాకి బాగా అలవాటైంది. ఇంట్లో మనిషిగా వాళ్ళతో కలిసిపోయింది శాంతమ్మ. అమ్మమ్మ అంటూ బాధగా చూశాడు కార్తిక్. తప్పదు నాన్న, వెళ్ళాలి, నీకోసమే కదా వచ్చాను, లేదంటే ఇన్ని రోజులు నేనెక్కడైనా ఉంటానా చెప్పు అంటుంది దేవి. నాకు తెలుసు కదా అమ్మమ్మ, నీకోసం ఎవరి దగ్గర నువ్వు ఉండవు, కానీ ఎన్ని రోజులు నువ్విక్కడుండి సడన్గా వెళ్తుంటే నాకు ఏదోలా ఉందమ్మమ్మ అంటూ దేవి గారిని హత్తుకున్నాడు కార్తిక్. సమీర ముఖంలో రాత్రి నుంచి ఆనందం లేదు. దేవి గారి అంటే ఎక్కడలేని అభిమాని. తనకి అబార్షన్ అయినప్పుడు ఆవిడ ఎంత బాగా చూసుకున్నారో ఇప్పటికీ మర్చిపోలేదు. నానమ్మ, ఉండు నానమ్మ, 2 రోజులాగి వెళ్దువు అంటూ దేవిగారి చేతిని పట్టుకుంది. మిమ్మల్ని వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదమ్మా, కానీ పాడెలు పొలాలు ఇవన్నీ పాలేరుకి మా తోటి కోడలికి అప్పచెప్పొచ్చాను. వాళ్ళు మాత్రం ఎన్ని రోజులని చూస్తారు, వాళ్ళకి పనులుంటాయి కదా, నేను వచ్చే నెల వస్తాను కదా, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి, పైగా శాంతమ్మ నీకు తోడుగా ఉంటుంది, తనని మాత్రం వదులుకోకు, పని బాగా చేస్తుంది, పైగా ఇంటి విషయాలు కూడా బయటికి చెప్పే మనిషి కాదు, నువ్వు టైంకి మందులు వేసుకో, జాగ్రత్తగా ఉండు, ఏ పని చెయ్యకు, ఏమన్నా తినాలనున్నా చెప్పు, నేను వండుకొని తెస్తాను, సరేనా. సరే నానమ్మ అని దేవి గారిని హత్తుకుంది. సరే సమీర, నేను అమ్మమ్మని డ్రాప్ చేసి వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటాడు కార్తిక్. సరే కార్తిక్ గారు, నానమ్మ ఇందులో పచ్చళ్ళు, సాయంత్రానికి వంట అవి చేశాను, ఇంటికి వెళ్ళగానే మీరు ఇవి తినాలి, మీకు ఇష్టమైన నేత చీరలు తీసుకున్నాను, నచ్చితే కట్టుకోండి అని దేవిగారికి బ్యాగ్ ఇచ్చింది. నా కూతురే ఎప్పుడు ఇలా చీరలు కొనివ్వలేదమ్మా, నువ్వు కొన్నావు కదా, నువ్వు ప్రేమతో ఇచ్చింది నేనేది కాదనను అని సమీర తల నిమిరి తనకి వెళ్ళటం ఇష్టం లేకపోయినా తప్పక వెళ్ళింది. వాళ్ళు వెళ్ళగానే ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపించింది సమీరాకి. కార్తిక్ చెప్పిన విషయం గుర్తు చేసుకొని తన కడుపు మీద చేయి వేసుకొని 2 వారాల పైనే అయింది. ఆయన అందరికీ ఫోన్ చేసి చెప్పమని చెప్పారు కదా అనుకుని ముందుగా సరోజ వాళ్ళకి ఫోన్ చేసింది. హలో తల్లి, ఎలా ఉన్నావమ్మా. హా అమ్మా, బాగున్నాను, మీరెలా ఉన్నారు, నాన్నేం చేస్తున్నారు అంటూ కాసేపు మాట్లాడింది. ఏంట్రా ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా. వీకెండ్ కదా అమ్మా, రేపటి వరకు నో ఆఫీస్, కానీ ఇంట్లో వర్క్ ఉంది, నీతో ఒక విషయం చెప్పాలమ్మా. ఏంట్రా అని అడుగుతుంది. నీకు మనవడు కావాలా మనవరాలు కావాలా అని నవ్వుతూ అడిగింది సమీర. ఏమైందే, నాతో వెటకారం ఆడుతున్నావు అంటుంది సరోజ. అందుకే అమ్మా నాన్న నిన్ను తింగరు మాలోకం అనేది, నీకింకా విషయం అర్థం కాలేదా అంది మెల్లిగా. సరోజ ముఖంలో రంగులు మారిపోయాయి.
నా బంగారు తల్లి నిజమా? అంది దాదాపు అరుస్తూనే. సమీర చెవి మూసుకొని, అమ్మా! పక్కింటి వాళ్ళు బయట అందరూ జడుసుకొని చస్తారు నీ అరుపుకి అంటుంది. ఎవరేం చచ్చిపోరులే. నీకు మీ నాన్నకి బాగా లోకువైపోయాను. అందుకే నన్ను అన్ని మాటలు అంటున్నారు. ఇప్పుడు ఎన్నో నెలమ్మా? ఆప్యాయంగా అడిగింది కూతుర్ని. అమ్మా, 3వ నెల వచ్చిందమ్మా. నిన్ననే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. మందులు ఇచ్చారు. బేబీ బాగానే ఉంది అన్నారు. అవునా? ఇప్పుడే బయలుదేరుతాం. నాన్నగారు బయటికి వెళ్ళారు. రాగానే విషయం చెప్పాలి. అయ్యో, నా కాళ్ళు చేతులు ఆడటం లేదమ్మా. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? మీ నాన్న ఒకరు ఇంట్లో ఉండి నన్నెప్పుడూ ఏడిపిస్తారు. ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కావటం లేదు. సరే సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను నీకు ఇష్టమైన వంటలవి చేస్తాను అని హడావిడిగా మాట్లాడుతున్న సరోజ మాటలకి సమీర నవ్వుకుంది. అమ్మా, హడావిడి ఏమీ వద్దు. నాకేది తినాలని లేదు. ఏదన్నా ఉంటే నీకే చెప్పి నీ చేత వండించుకుంటాను, సరేనా? మీరు జాగ్రత్తగా రండి అని సమీర ఫోన్ కట్ చేయగానే సరోజ కంట్లో అలముకున్న తడి తుడుచుకొని పూజ గదికొచ్చి దేవుడికి దండం పెట్టుకుంది. నీ పూజలు ఇంకా అవ్వలేదా? నీ కోరికలతో దేవునికి ఊపిరాడకుండా చేసేలా ఉన్నావు అంటూ లోపలికొచ్చారు మోహన్ గారు. మీరు మరీను. ఇప్పుడు నేను గుడ్ న్యూస్ చెప్తే మీరు ఎగిరి గంతేస్తారు తెలుసా అంటుంది. ఏంటి, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా? అయినా ఆపరేషన్ చేయించుకున్నావు కదా, ఇదెలా సాధ్యం అని అమాయకంగా అడిగారు మోహన్ గారు. కోపంగా భర్త చేతిపై కొట్టి సిగ్గుపడింది సరోజ. ఆ సిగ్గు చూడగానే మోహన్కి నవ్వాగలేదు. నువ్వు సిగ్గుపడితే భలే ఉంటావు సరోజా. ఏమైందే అంటాడు. మన అమ్మాయికి 3వ నెలండి. ఇప్పుడే ఫోన్ చేసి విషయం చెప్పింది. ఏంటి అని షాక్ అవ్వారు మోహన్ గారు. అవునండి అంటూ భర్తను పట్టుకుని గిరాగిరా చుట్టూ తిరిగింది సరోజ. ఆ దంపతుల ఆనందం అంతా ఇంత కాదు. సరోజకి పిల్లలంటే పిచ్చి అని మోహన్కి బాగా తెలుసు. నీ ఆనందం కానీ కుదురుగా నిలబడు. ముందు అమ్మాయికి ఇష్టమైన వంటలు చేయి. ఈరోజే అమ్మాయి దగ్గరికి వెళ్దాం. సరే అండి అంటుంది. అమ్మాయి చెప్పిన విశేషం ఏంటో కానీ మనకి రావాల్సిన పొలం పేపర్స్ మన చేతికి వచ్చేసాయి అని తను తెచ్చిన పొలం తాలూకు కాగితాలు చూపించగానే సరోజ షాక్ అయింది. ఇది నిజంగానే గుడ్ న్యూస్ అండి. అంటే ఇంక పొలం మన సొంతమే కదా అంటుంది. హా, రిజిస్ట్రేషన్ కూడా చేయించాను. ఇంకా మనకి తిరుగులేదు. ముందు పద, అమ్మాయి దగ్గరికి వెళ్దాం. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి తెస్తాను అని మోహన్ గారు బయటికి వెళ్ళగానే సరోజ పని మొదలుపెట్టింది. ఆ తర్వాత కట్ చేస్తే ఫోన్ పట్టుకొని ఆలోచనలో మునిగింది సమీర. ఏదైతే అదైందని సుమిత్రకి ఫోన్ చేసింది. హలో సమీరా, ఎలా ఉన్నారమ్మా? బాగున్నామత్తమ్మా. ఏం చేస్తున్నారు అంటూ కాసేపు మాట్లాడి విషయం చెప్పింది. సుమిత్ర షాక్ అయింది. ఏంటి తల్లి నువ్వనేది? ఆనందం పట్టలేకపోయింది. అవునత్తమ్మా, నిన్ననే హాస్పిటల్కి వెళ్ళాను అని విషయం చెప్పగానే సుమిత్ర ఆనందానికి అవధులు లేవు. తల్లి, అక్కడొక్కదానివే ఏముంటావు, ఇక్కడికి వచ్చేయండి. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని సుమిత్ర అనగానే సమీర భయపడింది. అత్తమ్మా అంటుంది. హా, అవును, ముందులా ఏమీ జరగదు. కార్తీక్కి నేను ఫోన్ చేసి చెప్తాను అని సుమిత్ర మాట్లాడుతుంటే సమీర తనకి తెలియకుండానే కడుపు మీద చేయి వేసుకుంది. హలో సమీర, ఉన్నావా? హా అత్తమ్మా అంటుంది. సరే, మావయ్య నేను ఈరోజు వస్తాం. ఈ విషయం మీ మావయ్యకి చెప్తాను అని సుమిత్ర ఫోన్ కట్ చేయగానే సమీరాకి ఏదో తెలియని భయం మొదలైంది. ఆలోచిస్తూ రూమ్కొచ్చి కూర్చుంది. నిద్ర పట్టలేదు. టైం చూసింది. 8 అయింది. టిఫిన్ కూడా తినాలని అనిపించలేదు తనకు. కానీ లోపలున్న బిడ్డ కోసం ఆలోచించి 2 ఇడ్లీ తిని టాబ్లెట్ వేసుకొని బెడ్ కానుకొని ఆలోచనలకి తెరలేపింది. 10 అయింది. ఇంటికి వచ్చాడు కార్తీక్. అప్పటికే శాంతమ్మ ఇంటి పనంతా చేసి బయట లాన్లో బట్టలు ఆరేస్తుంది. సమీరా అంటూ లోపలికొచ్చాడు. కార్తీక్, రండి టిఫిన్ పెడతాను అంది ఆలోచనలన్నీ పక్కన పెట్టి. ఏంటి డల్గా ఉన్నావు? టిఫిన్ తిన్నావా? మందులు వేసుకున్నావా లేదా? ఆమె పక్కన కూర్చుని అడిగాడు. తిన్నానండి, టాబ్లెట్ కూడా వేసుకున్నాను. రండి టిఫిన్ వడ్డిస్తాను అంటుంది. వద్దు, బయట అమ్మమ్మ నేను టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళాం. ఏంటి విషయం? మన వాళ్ళందరికీ చెప్పావా? చెప్పానండి. అమ్మ వాళ్ళు మధ్యాహ్నం వస్తారు. అత్తమ్మ వాళ్ళు కూడా. అవునా అంటూ సమీరాని చూశాడు. ఆమె ముఖంలో ఏదో తెలియని బాధ.
ఇట్టే పసిగట్టేశాడు కార్తిక్. ఏమైంది సమీరా? ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు. అది అత్తమ్మ అంటూ జరిగిన విషయం చెప్పింది. నేనున్నాను కదా, నిన్నసలు అక్కడికి పంపించే ఛాన్స్ అయితే లేదు. తెలిసి తెలిసి అనుభవం ఉండి కూడా నిన్నెలా పంపిస్తాను? జరిగిన విషయాలు నేనేది మర్చిపోలేదు. అవసరమైతే నిన్ను అత్తమ్మ దగ్గరికి పంపిస్తాను కానీ మా అమ్మ దగ్గరికి పంపించను. తనిప్పుడు ఎంత బాగా చూసుకున్నా మారినా సరే అమ్మని చూసిన ప్రతిసారి పోయిన మన బిడ్డ గుర్తొస్తుంది. అందుకే అక్క పురిటికి వెళ్ళినా నేనక్కడ 2 రోజులు ఉండలేకపోయాను. అంతగా ప్రేముంటే అమ్మని ఇక్కడే ఉండి చూసుకోమంటాను. నువ్వేం భయపడకు సమీరా అంటాడు. కార్తీక్ మాటలు వినగానే ధైర్యం వచ్చింది సమీరాకి. అత్తమ్మ అలా అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి. అందుకే ఇలా ఉండిపోయాను అంటుంది. సరే, నేనున్నాను కదా, పద బయటికి అని సమీరాని బయటికి తీసుకొనొచ్చి కూర్చోబెట్టి, వీకెండ్ మనకి బాగా కలిసొచ్చింది కదా, సరదాగా బయటికి వెళ్ళే పని లేకుండా అందరూ హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. అదైతే నిజమేనండి అంటుంది. సరే, నువ్వు వంట కోసం కంగారేమీ పడకు. శాంతమ్మ బయట బట్టలు ఆరేస్తుంది కదా, తన హెల్ప్ తీసుకో, లేదంటే బయట నుంచి ఫుడ్ తీసుకొని వస్తాను అంటాడు. వద్దండి, వాంతులు పెద్దగా అవటం లేదు, బాగానే ఉన్నాను, నేనే వంట చేస్తాను అంది. మీ అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా. ఆ ఆనందంలో వంటేంటి, ఇంకేమన్నా చేస్తావు అని నవ్వుతూ అన్నాడు. చిరు కోపంగా కార్తీక్ భుజంపై కొట్టి వంటగదికి వచ్చింది. ఏంటమ్మగారు, వంట చేశారు కదా, మళ్ళీ ఇప్పుడేం వండుతారు అంటుంది. ఏంలే శాంతమ్మ, అమ్మ వాళ్ళు ఇటు అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు, అందరికీ వంట చేద్దామని అంటుంది. అవునా, నేను హెల్ప్ చేస్తాను, కాయగూరలు ఏమి కట్ చేయనమ్మా అని అడుగుతుంది. సమీర అన్నీ రెడీగా పెట్టగానే శాంతమ్మ చకచక కాయగూరలన్నీ కట్ చేసి ఇచ్చింది. బిర్యానీ చేసి 2 రకాల కర్రీలు వండింది. శాంతమ్మ ఇల్లంతా మాపెట్టి సింకులో ఉన్న గిన్నెలన్నీ కడిగి బయట ఎండలో ఆరబెట్టి, అమ్మగారు. ఏంటి శాంతమ్మ? సాయంత్రం వస్తానమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. సరే శాంతమ్మ, ఈరోజు నీకు పని ఎక్కువ ఉంది, టైం చూసుకోలేదు అని భోజనం బాక్స్లో పెట్టి స్వీట్స్ ఇంకా పండ్లన్నీ కవర్లో పెట్టి ఇచ్చింది. నాకెందుకమ్మా ఇవన్నీ? ఒక్కదానివి ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటావు? నిన్నక్కడ పట్టించుకునేవారే లేరు కదా, నేనిచ్చినవి వాళ్ళకి ఇవ్వటం కాదు, నువ్వు తిను అంటుంది సమీర. సరే అమ్మా అని శాంతమ్మ వెళ్ళగానే సమీర బాధపడింది. ఏంటో, అందంగా చూసుకునే అత్తగారుంటే కోడలు చక్కగా ఉండదు, పోనీ అందంగా పనిచేస్తున్న కోడలుంటే ఎవ్వరికీ నచ్చదు. ఏంటో ఈ లోకం, ఎవరిని ఏమనాలో అర్థం కావటం లేదు. ఈ రోజుల్లో మంచితనం కంటే చెడుకే రోజులు ఎక్కువ ఉన్నాయి అనే చెప్పాలి అనుకుని సోఫాలో కూర్చుంది సమీర. వర్క్ చేసుకుని బయటకు వచ్చాడు కార్తిక్. కాలింగ్ బెల్ మోగటంతో డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా మోహన్, సరోజ. వాళ్ళని చూడగానే సమీర ఆనందం అంతా ఇంత కాదు. ఎలా ఉన్నారు మావయ్య, లోపలికి రండి అని ఆహ్వానించాడు కార్తిక్. ఎలా ఉన్నారు అల్లుడు గారు అని కార్తిక్ని పలకరించి కూతుర్ని ప్రేమగా హత్తుకున్నారు. ఏంటమ్మా ఇంత లేటుగా వచ్చారు? మీ అమ్మ వల్లేరా లేట్ అయింది, లేదంటే ఎప్పుడో వచ్చేవాళ్ళం. వంటగది నుంచి బయటికి వస్తేనే కదా అంటాడు మోహన్. మీరు మరీను అండి, నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారు. ఎలా ఉంటుందమ్మా నీ ఆరోగ్యం, అంతా బాగానే ఉంటుందా? హా అమ్మా అని వాళ్ళతో మాట్లాడుతుండగానే లోపలికొచ్చారు నరేష్ గారు, సుమిత్ర. అత్తమ్మ, మావయ్య ఆశ్చర్యంగా చూసింది సమీర. నా బంగారు తల్లి, ఎలా ఉన్నారమ్మా ఇద్దరు అంటూ కొడుకు కోడల్ని పలకరించారు. బాగున్నామత్తమ్మ, కూర్చోండి. మీరెప్పుడొచ్చారు మోహన్ నవ్వుతూ అడిగారు నరేష్ గారు. ఆ వెనకే లోపలికి అడుగు పెట్టారు సునీత, రవి. బాబుని తీసుకొని రావటంతో సమీర ఆనందం అంతా ఇంత కాదు. అన్నయ్య, వదిన ఎలా ఉన్నారు అంటూ గబగబా బాబుని తీసుకొని ముద్దు చేసింది సమీర. సునీత అలానే చూసింది సమీర వైపు. బావున్నాం సమీర, నువ్వెలా ఉన్నావు అంటూ ఇద్దరు నవ్వుతూ పలకరించారు. బావున్నామని బాబుని తీసుకొని సోఫాలో కూర్చుంది. ఏంటి సమీర అలా తీసుకొని వెళ్ళిపోయింది, వాడు ఏడుస్తాడో ఏంటో అని మనసులోనే అనుకుంది సునీత. వసే పిచ్చి మాలోకం, బాబు కోసం టెన్షన్ పడకు, వాడు బానే ఉన్నాడు. ముందు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చి తెచ్చిన ఫ్రూట్స్ మా చెల్లికివ్వు అంటాడు రవి. వాడి మీద ప్రేమతో ఏదో తెలియని భయమండి, అంతే అని నవ్వుతూ సమీరాకి తను తెచ్చిన ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ టేబుల్ మీద పెట్టి ఎంతో ఆప్యాయంగా పలకరించింది.
తల్లి కూతుర్ల ఆప్యాయతని చూస్తున్న సరోజ గారికి ఒళ్ళు మండిపోతుంది. సరే అత్తమ్మ అని నవ్వుతూ మాట్లాడింది. మధ్యాహ్నం అందరూ భోజనం చేసి హాల్లో కూర్చున్నారు. 3 అయ్యే వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయితే మాటల మధ్యలో సమీర టాపిక్ వచ్చింది. ఒరేయ్, నువ్వు తను జాబ్కి వెళ్తున్నారు. ఈ టైంలో జాబ్ మానేయండి అనను. కానీ సమీరని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను. మీ ఇద్దరు ఇంటికి వచ్చేయండిరా. డైలీ ఆఫీస్కి ఇంటి దగ్గర నుంచి వెళ్దురు అంటుంది. కార్తిక్ తన తండ్రి వైపు చూశాడు. నా వైపు చూస్తున్నావేంట్రా? అమ్మ ఇన్ని రోజుల్లో ఏమీ లేదు కదా. అయినా సమీరాకి తోడు కావాలి కదా. పైగా వట్టి మనిషి కూడా కాదు. ఇద్దరూ రండిరా అన్నారు నరేష్ గారు. అవునరా సమీరా, నువ్వేమీ భయపడకు. నిన్ను నీ బిడ్డని అంటూ సుమిత్ర ఏదో మాట్లాడుతుంటే సరోజ తట్టుకోలేక, చాలండి చాలు, మీ జాగ్రత్తలు ప్రేమలు చాలు. నా కూతుర్ని నేను చూసుకోగలను అంది సరోజ. ఆమె మాటలకి అందరూ షాక్గా చూశారు. సడన్గా ఆవిడ కోపంగా మారేసరికి, ఏమైంది సరోజ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంకేలా మాట్లాడతాను చెప్పండి. ఇప్పుడు కోడలు విలువ, కూతురు విలువ తెలిసింది కాబట్టి ఇంటికి రండి అంటున్నారు. లేకపోతే నా కూతురు పరిస్థితి ఏంటి? ఇంతకుముందు ఈ ప్రేమేమైంది? అబోషన్ ఎందుకయింది? కాస్త గట్టిగానే అడిగింది సరోజ. ఎవ్వరూ మాట్లాడలేదు. రవి మాత్రం సునీత వైపు చూసి కళ్ళతోనే సైగ చేశాడు. నోరెత్తావంటే చంపేస్తానని. జరిగిపోయింది ఎందుకు తవ్వుతున్నావు? ఏంటి సరోజ, బుద్ధి లేకుండా అంటూ కసిరారు మోహన్ గారు. మీరాగండి. ఇన్ని రోజులు నా కూతురు విషయంలో నేనేమీ కలగజేసుకోలేదు. పోనీలే, గొడవలు మామూలే కదా అని. కోడలంటే అంత ఇష్టం లేనప్పుడు ఎందుకండి ఆ రోజున ఫోన్లో నా కోడలేమి నాకు బరువు కాదు, నేను చూసుకోగలను అంది. మరెందుకు పసికందుని భూమి మీద లేకుండా చేశారు? సమాధానం చెప్పండి అంటుంది సరోజ. సరోజ, కోడలిష్టం లేకపోతే పుట్టింటికన్నా పంపించాలి కానీ ఆ పని చేయలేదు. నా కూతురంటే ఇష్టం లేదు. తను చేసే పనేమీ నచ్చదు. అంతా ఇష్టం ఎందుకండి? ఏ, నీ కూతురు కడుపుతో ఉంటే ఒక ప్రేమ, కోడలు కడుపుతో ఉంటే చేదు ప్రేమనా అంది సరోజ. అమ్మ అని కోపంగా అరిచింది సమీర. నన్ను మాట్లాడనీ సమీర. ఏ, నీ కడుపులో ఉన్న బిడ్డ ఏం పాపం చేసిందని తల్లి కూతుర్లిద్దరూ ఆ పసికందుని చిదిమేశారు. నువ్వు కాబట్టి ఊరుకున్నావు. నీ స్థానంలో మీ ఆడపడుచుంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి తల్లి కూతుర్ని జైల్లో పెట్టించేది. నేనైతే నా కూతుర్ని మీ దగ్గరికి పంపించి మరో ప్రాణాన్ని పోగొట్టుకోలేను. నా కూతుర్ని పోగొట్టుకోలేను. ఇప్పటి వరకు జరిగింది చాలు అని కార్తీక్ వైపు చూసి, ఇలా మాట్లాడినందుకు నీ కోపం వచ్చినా సరే మీ ఆవిడ్ని అక్కడికి పంపించలేనల్లుడు. నాకు నా బిడ్డ ముఖ్యం, పుట్టే బిడ్డ ముఖ్యం. ఈ రోజున అన్నీ మర్చిపోయి ముఖాల మీద నవ్వు పులుముకొని పలకరించినంత మాత్రాన నా కూతురు విషయంలో జరిగిందైతే నేను క్షమించలేను. మీకు ఇష్టమైతే వచ్చే సోమవారం అమ్మాయిని తీసుకొని వెళ్తాను అని సమీర దగ్గరికి వచ్చి, నాకు బాధ కలిగి అడగాల్సింది అడిగాను. కానీ నాకెవ్వరి మీద కోపం లేదమ్మా అంటుంది సరోజ. అనాల్సిన మాటలైతే అన్నారు కదా అత్తమ్మ, మెల్లిగా అంది సునీత. నిన్నేమీ అనలేదమ్మా. నేను మాట్లాడితే నువ్వు మీ అమ్మ అస్సలు భరించలేరు అంది సరోజ. తప్పు మాది కాబట్టే కదా ఇక్కడ నలుగురిలో మమ్మల్ని అన్ని మాటలు అన్నారు. అయినా ఒకప్పటిలా నేను మా అమ్మ లేం కదా. తన మీద ప్రేమతోనే కదా మా అమ్మ ఇంటికి తీసుకొని వెళ్తానంటుంది. ఆ మాత్రం దానికి ఎందుకత్తమ్మా గొడవ పెడుతున్నారు? కడుపులో ఉన్న ఉక్రోషం ఆపుకోలేకపోయింది సునీత. సరే, ఇప్పుడు మా అమ్మాయిని పంపిస్తాను. ముందులా అబోషన్ అయితే చెప్పు దీనికి సమాధానం. నువ్వు హామీగా ఉంటావా? సూటిగా అడిగింది సరోజ. నేనెందుకుంటాను అంటుంది సునీత. మరి పుట్టే వారసత్వాన్ని నేనేలా పోగొట్టుకుంటాను? ఇక్కడే నువ్వు మాట్లాడలేకపోతున్నావు. నిజంగానే నీకు మీ తమ్ముడి మీద, మీ మరదల మీద ప్రేమ ఉంటే నువ్వు ఇలా మాట్లాడవు సునీత. మీ అమ్మని ఇప్పుడు నలుగురిలో మాట్లాడినందుకు కోపం వచ్చింది. కానీ ఇక్కడ లోపలున్న బిడ్డ మీద మీకు ఇసుమంతైనా ప్రేమ లేదు. ఉంటే మీ అమ్మని వెనకేసుకొని రావు, వేరేలా మాట్లాడేదానివి. పిల్లనిచ్చామని ప్రాణాలు తీసే పనులు చేస్తే మా అమ్మాయి ఊరుకున్నా నేను ఊరుకోను. ఎవ్వరూ నా కూతుర్ని చూడాల్సిన అవసరం లేదు అని మోహన్ గారి వైపు చూసి, పదండి వెళ్దాం. సమీరా, నేను సోమవారం పెద్దమ్మ వాళ్ళని తీసుకొని వస్తాను. నువ్వు జాబ్ చేయాలి అనుకుంటే ఇంటి దగ్గరుండి చేయి. మీ బాస్తో అల్లుడు గారు మాట్లాడతారు. వెళ్తామని కార్తీక్ వైపు చూసి, వెళ్ళొస్తాం అల్లుడు అని మోహన్ గారితో కలిసి బయలుదేరింది. సరోజ వాళ్ళు వెళ్ళగానే
సుమిత్ర బాధగా కూర్చుంది. ఎందుకమ్మా ఏడుస్తావు? ఆవిడ కావాలనే ఇప్పుడు గొడవ చేసింది. మన పరువు తీయటానికి, మనల్ని చెడ్డవాళ్ళని చేయటానికి. వదిలేయమ్మా, మనం ఇక్కడికి మాట పడటానికే వచ్చాం అంది బాబుని భుజాన వేసుకుంటూ సునీత. పడాలి సునీత, ఎందుకంటే మొదటి బిడ్డ కడుపులో పడగానే వాళ్ళ మనసుల్లో ఉండే ఆనందం, ఆ ప్రేమ, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం సునీత. సమీర స్థానంలో నువ్వుంటే ఎంత రచ్చ చేసేదానివో నీకు తెలుసా? వాళ్ళింకా మంచివాళ్ళు కాబట్టి మిమ్మల్ని వీధిలోకి లాగలేదు. లేదంటే మీ పరువు ఎప్పుడో పోయేది. కాస్తైనా ఆలోచించి మాట్లాడు సునీత. మీ అమ్మని ఆవిడ అన్నందుకు కోపం రావటం కాదు. ఆ తల్లి మనసులో ఎంత బాధుంటే అలా మాట్లాడుతుంది అంటాడు రవి. బావా, ఇంకా వదిలేను బావా అన్నాడు కార్తీక్. మీ అక్కకి ఎంత గడ్డి పెట్టినా అంతే బామర్ది, మారదు. దీన్ని ఎడారిలో నెల రోజులు వదిలేస్తే తెలుస్తుంది అంటాడు. నన్నేదోటి అంటేనే గాని మీకు మనిషి అంత ఉండదు కదా అంటుంది సునీత. చేసింది చాలు బావా, ఇంకా మేము వెళ్తాం. జాగ్రత్త. సమీర, టైంకి తిని మందులు వేసుకో అని రవి సునీతని తీసుకుని వెళ్ళాడు. నరేష్ గారు ఏమీ మాట్లాడలేదు. మౌనంగా అక్కడే కూర్చున్నారు. అమ్మా, నువ్వు గదిలోకి వెళ్ళి కాసేపు పడుకో. 2 రోజులుండి వెళ్దురు. పర్లేదు నాన్న, ఇక్కడే కూర్చుంటాను అంది సుమిత్ర. సమీరాకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనంగా తన రూమ్కి వచ్చి కూర్చుంది. సుమిత్ర అంటూ ఆమె చేతిని పట్టుకున్నారు నరేష్ గారు. ఏడుస్తూ చూసింది సుమిత్ర. ఏంటి ఏడుస్తున్నావు? ఏం లేదండి, నా వల్లే కదా సమీరాకి అలా జరిగింది. లేదంటే ఈ రోజున ఇలా జరిగేది కాదు కదా అంటుంది సుమిత్ర. అందుకే మంచి మాట వినాలి. నీకు నువ్వే అన్నీ ఊహించుకొని మాట విసిరి కోడల్ని దూరం పెట్టావు. అందుకే ఈ రోజున సరోజ అలా అనటానికి సరిపోయింది. నువ్వు సునీతని చూసుకున్నట్టు సమీరాని చూసుకోవచ్చు కదా, కానీ చూడలేవు సుమిత్ర. ఎందుకంటే కోడలెప్పుడు కూతురు కాలేదు కాబట్టి అని నవ్వుతూ ఆయన మాటనగానే సుమిత్ర తలదించుకుంది. ఇది సత్యం. నువ్వంత చేసినా నీ కోడలు నిన్ను బయట వీధుల్లోకి లాగలేదు. సమీర ప్లేస్లో సునీత ఉంటే ఏం చేసేదో తెలుసు కదా. చూసావా నీ కూతురు సంస్కారానికి, అక్కడ సమీర సంస్కారానికి ఎంత తేడానో. ఇప్పుడైనా కాస్త కుదురుగా ఉండు అంటారు. సరే అండి అంటుంది సుమిత్ర. ఎందుకో సునీత నీలానే తయారైంది. తప్పు తనదైనా సరే ఒప్పుకోవటం లేదు. పైగా సమీర వాళ్ళ మీద కోప్పడుతుంది. అదెంతవరకు న్యాయం? అసలు చూసావా మన పెంపకం ఎలా ఏడ్చిందో అంటాడు. మీరు బాగానే పెంచారండి, కానీ నేనే నా చాదస్తపు మాటలతో దాన్ని అలా తయారు చేశాను అని సమీర గదికొచ్చింది. బెడ్ మీద కూర్చుని జరిగింది తలుచుకొని బాధపడుతుంది సమీర. అమ్మా సమీర, నన్ను క్షమించమ్మా అంటూ సమీర చేతులు పట్టుకుంది. అత్తమ్మ అంటుంది. ఈ రోజున మీ అమ్మ మాటల్లో నాకేమీ తప్పు కనిపించలేదు. ఆవిడ బాధ కనిపించింది. మీ అమ్మ అలా అనటంలో తప్పులేదు. ఒక రకంగా నేనే కదా అన్నింటికీ కారణం. ఆవిడ అలా అన్నందుకు కొంచెమైనా నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది. లేదంటే జీవితాంతం సిగ్గుపడేదాన్ని మీ ఫ్యామిలీ ముందు, తెలుసా అంటుంది సుమిత్ర. మా అమ్మ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి మీరు మనసులో ఇలాంటివి ఏమీ పెట్టుకోకండి అత్తమ్మా అంటుంది సమీర. చచా, నువ్వు క్షమాపణ చెప్పటం ఏంటమ్మా? సరే వదిలే, కానీ చెప్పు, నీకేం తినాలనుంది అదే వండుతాను అంటుంది. నాకేమీ తినాలని లేదత్తమ్మా, ప్రస్తుతం అన్నీ తింటున్నాను అంది. గోంగూర పచ్చడి చేయనా? అత్తమ్మ, అది కాదు, ఎండు చేపలు వంకాయ పులుసు అది తినాలనుంది, వండుతారా అంటే నేనెప్పుడు వండలేదు, అందుకే మిమ్మల్ని అడిగాను అంటుంది. సరేమ్మా, వండుతాను. ఈలోపు నువ్వు స్నానం చేసి బయటికి రా అని సుమిత్ర సమీరకి ఇష్టమైన ఎండు చేపలు వంకాయ పులుసు పెట్టింది. ఏంటోయ్ వంటగదిలో గుమగుమలు, మంచి వాసన వస్తుంది అని నవ్వుతూ లోపలికొచ్చారు నరేష్ గారు. సమీరాకి ఎండు చేపలు తినాలనుందంటండి, అందుకే వండుతున్నాను. పైగా 2 బంగాళదుంపలు వేశాను, పులుసు బాగుంటుంది అంటుంది సుమిత్ర. కార్తీక్ కడుపులో ఉన్నప్పుడు ఇవే కదా వండించుకునేదానివి అన్నాడు. అవునండి, అయితే మనకి మనవడే పుడతాడు అంటాడు నరేష్. అవునా, మనవరాలు పుడితే ఏం చేస్తారు అని అడుగుతుంది సుమిత్ర. ఏం చేస్తాను, ఇంటి మహాలక్ష్మి వచ్చిందని ఇంకా ఆనందపడతాను అని ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కట్ చేస్తే, ఏమండి కాఫీ తీసుకోండి అంటూ కార్తీక్కి కాఫీ ఇచ్చింది సమీర. నువ్వెందుకు తెచ్చావు, నేను లోపలికి వచ్చేవాడిని కదా చిరు కోపంగా అన్నాడు. గార్డెన్ అంటే మీకే కాదు
లోపలున్న బిడ్డకు కూడా బాగా ఇష్టం అని కార్తీక్ పక్కన కూర్చొని కాఫీ తాగుతూ ఏం ఆలోచిస్తున్నారు? నేనేం ఆలోచిస్తాను సమీరా, నీకోసమే ఆలోచిస్తున్నాను అంటాడు. నా కోసం ఏం ఆలోచిస్తున్నారండి? ఇంట్లోనే జాబ్ చేసేలా సార్తో మాట్లాడాను. ఎక్కువ జర్నీలు చేయకూడదు కదా అంటాడు. హా, సరే అండి అని కార్తీక్ భుజంపై చేయి వేసి మిమ్మల్ని ఒకటి అడగనా అంటుంది. ఏంటి అంటాడు ఖాళీ అయిన కప్పు పక్కన పెడుతూ. అమ్మ అత్తమ్మ మీద కోప్పడింది కదా మీరు అని మాట్లాడుతుండగానే నేనేం బాధపడలేదు సమీరా. ఎందుకంటే అత్తమ్మ బాధ అత్తమ్మది. తప్పు చేసింది అమ్మే కదా. లేదంటే ఊరికనే అత్తమ్మ ఎందుకు నోరు పారేసుకుంటుంది? కానీ అంటుంది సమీర. నీ ఉద్దేశం నాకు అర్థమైంది సమీర. నేనేమీ బాధపడటం లేదు. ఆల్ హ్యాపీ. జరిగింది తలుచుకొని నువ్వెక్కువ ఆలోచించకు. నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెప్పి కార్తీక్ ఆమెని గుండెలకి హత్తుకున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.